హలో లవ్లీ పీపుల్, క్రీమియస్ట్ రోజ్ మిల్క్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను ఇవాళ. ఈ రోజ్ ఐస్ క్రీమ్ ఎంతో ఫ్లేవర్ఫుల్గా, ఎంతో క్రీమీగా, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఎంత క్రీమీగా ఉందో చూడండి. ఆ టెక్స్చర్ అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయిందండి. మా ఇంట్లో అందరికీ చాలా నచ్చిందనమాట ఈ రోజ్ మిల్క్ ఐస్ క్రీమ్. రోజ్ మిల్క్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, మరి రోజ్ మిల్క్ ఐస్ క్రీమ్ ఎందుకు ఇష్టం ఉండదు? ఇంకా ఇష్టం ఉంటుంది. కాబట్టి ఈ సమ్మర్లో మీరు తప్పకుండా ఈ రోజ్ మిల్క్ ఐస్ క్రీమ్ అయితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇది చేసుకోవడానికి మనకు కావాల్సినవి మూడు వస్తువులండి. ఎక్కువ వస్తువులు కూడా ఏమీ అవసరం లేదు. సో ఈ రోజ్ మిల్క్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో నేను మీకు చూపించేస్తాను. గబగబా చూసేయండి, చకచకా చేసేసుకోండి, టకటకా ఎంజాయ్ చేసేయండి. ఈ రోజ్ మిల్క్ ఐస్ క్రీమ్ మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఏం చేస్తామంటే చిక్కటి పాలు తీసుకుంటామండి. చిక్కటి పాలు ఒక 1/2 లీటర్ అయితే తీసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చిక్కటి పాలు తీసుకుని మనం ఏం చేస్తామంటే 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాము. అదే కప్పుతో 1 కప్పు చక్కెర పొడి, అంటే దీన్ని నేను మిక్సీకి వేసి పెట్టుకున్నానండి షుగర్ని. తర్వాత మనం దీంట్లో 1 కప్పు పాలు, చాలా చిక్కటి పాలు తీసుకున్నానండి నేను ఇవాళ. తర్వాత అదే కప్పుతో 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ అనమాట. అమూల్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదండి, ఆ ఫ్రెష్ క్రీమ్ నేనైతే 1 కప్పు తీసుకున్నాను. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ అండి. పాలు, పాల పొడి, చక్కెర, తర్వాత ఫ్రెష్ క్రీమ్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 చెంచాలు రోజ్ ఎసెన్స్ మనకు దొరుకుతుంది కదండి, అది దీంట్లో వేసుకుని దీన్ని మీరు చక్కగా బ్లెండ్ చేసేసుకోండి. చూడండి, ఇలా క్రీమీగా రెడీ అయిపోయింది కదా, అంతే. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 12 గంటలు సెట్ చేయడమే. రోజ్ మిల్క్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఏమీ మెథడ్ లేదండి, ఇంతే ప్రాసెస్. మీరు దీనిలాగా చక్కగా ఒక బౌల్లో వేసుకుని దీనిపైన మూత పెట్టేసి మీరు దీన్ని ఫ్రీజర్లో 8 గంటలు అయితే పెట్టేయండి. మీకు మార్నింగ్కి ఈ ఐస్ క్రీమ్ ఇలా సెట్ అయిపోయి చల్లటి రోజ్ మిల్క్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి. మీ విజీ.